హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ పెన్షనర్లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసిన ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ అండి. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక విషయానికి వచ్చినట్లయితే ట్రెజరీ అండ్ అకౌంట్ శాఖ వారు అయితే ఒక మెమో జారీ చేయడం జరిగిందండి. సో మనందరికీ తెలిసిందే ఏంటంటే ఈ మెమో యొక్క సారాంశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ద సర్వింగ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ ఈజ్ ఆర్ ఎలిజిబుల్ టు డ్రా 2 ఫ్యామిలీ పెన్షన్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ డెత్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ కేస్ బోత్ పేరెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఒకవేళ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్లయితే సో చైల్డ్ ఆర్ చిల్డ్రన్ are eligible to draw 2 family pensions in the event of death of parents. సో సపోజ్ ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి సో ఇద్దరికి పెన్షన్ వస్తూ ఉన్నట్లయితే ఇద్దరు పిల్లలు కానీ ఒక పిల్లోడు కానీ ఒక పిల్ల కానీ ఉన్నా సో ఆ ఒక్కరికైనా ఇద్దరికైనా సరే అండి వీరిద్దరికి సంబంధించిన పెన్షన్ను ఫ్యామిలీ పెన్షన్గా డ్రా చేయొచ్చు. So, and the amount, both pensions shall be limited to 27 and 830 rupees per month only. RPS 2010 స్కేల్స్ ప్రకారం అయితే కేవలం లిమిట్ వచ్చేసి 27,830 రూపాయల వరకు అయితే ఉంది. ఫర్దర్ నో ఎన్హాన్స్మెంట్ వాజ్ మేడ్ అండ్ there are no PRC recommendations on enhancement of maximum limit of 2 family pensions in 10th and 11th PRC. సో ఈ విధంగా అయితే మనకు మెమో జారీ చేయడం జరిగిందండి. సో ఇది ఒక రకంగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. పెన్షన్లకు సంబంధించి కీలక అంశం అండి. చాలామంది కన్ఫ్యూషన్లోనే ఉన్నారు. సో ఇది బోత్ ఫ్యామిలీ పెన్షనర్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పెన్షనర్స్ అయి ఉండి సో ఇద్దరు కనుక కాలం చెల్లిన తర్వాత సో వారిద్దరి పెన్షన్ అమౌంట్ కూడా డ్రా చేసేదానికి పిల్లలకి అధికారం ఉంది.